హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 5వ భాగం. ఢిల్లీ, కరోల్ బాగ్, మార్నింగ్ 6 o'clock. శరత్ సంధ్యా నివాస్ అన్న నేమ్ బోర్డు ఉన్న అన్ని వసతులతో ఉన్న విశాలమైన బిల్డింగ్. ఆ ఇంటి ఎంట్రన్స్ లో రెండు వైపులా అందంగా అమర్చిన విభిన్నమైన పూల కుండీలు వస్తున్న వాళ్లకి ఆహ్వానం పలుకుతున్నట్టు అనిపిస్తుంది. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అన్న సుప్రభాతం వినిపిస్తుంటే లగ్జరీగా ఉన్న బెడ్రూమ్ లో బెడ్ మీద ఆదమరిచి నిద్రపోతున్న శరత్ పెదవుల మీద చిరునవ్వు వచ్చింది. కళ్ళు తెరవకుండానే లేచి కూర్చొని నవ్వుతూనే సంధ్యా సంధ్యా అని పిలుస్తూ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా హారతి పళ్లంతో నిలబడి ఉంది సంధ్య. హారతి తీసుకోండి అనగానే కళ్ళు తెరిచి హారతి కళ్ళకద్దుకొని గుడ్ మార్నింగ్ డార్లింగ్ అంటూ సైడ్ నుండి సంధ్యని హగ్ చేసుకున్నాడు. గుడ్ మార్నింగ్ శ్రీవారు అని ఒక్క రైజైనా నాకంటే ముందే లేస్తారేమో అనుకుంటే ఒక్కరోజు కూడా లేవరు కదా అంది సంధ్య. ఎలా లేస్తానోయ్, పెళ్ళైనప్పటి నుండి నీ ముఖం చూస్తూ లేవడం అలవాటైపోయింది అంటూ బుగ్గలాగుతుంటే చాలండి, ఇంత వయసు వచ్చినా ఈ మాటలకేం తక్కువ లేదు. నీలాంటి అమ్మాయి భార్యగా వస్తే ఎంత వయసొచ్చినా కనిపించదు తెలుసా. చాలండి సంబరం అంటూనే హారతి పళ్ళెం పక్కన పెట్టి అది సరే కాని సిద్ధు ఆఫీస్లో ఎలా ఉన్నాడు, మీకేమైనా కాల్ చేశాడా అంది సంధ్య. సీరియస్గా నీ కొడుకు గురించి తెలిసిందేగా, ఎప్పుడు మనం చెప్పినట్టు విన్నాడు గనుక. కంగారుగా ఏమైందండి అని అడిగింది సంధ్య. ఏమైందా అంటూ ఫస్ట్ డే ర్యాష్గా మాట్లాడి అందర్నీ ఇబ్బంది పెట్టడం చెప్పగానే బాధగా ఇలా చేశాడా వాడి గురించి తెలిసిందే కదా సంధ్య, నా మాట ఎప్పుడు విన్నాడు కనుక. అసలు నిన్ననాలి గారాబం చేసి వాణ్ణి బాగా చెడగొట్టావు. అది కాదండి, వాడికి మొదటి నుండి ఈ ఫీల్డ్ అంటే ఇష్టం లేదు. ఇష్టమన్నది మనం ఏర్పరచుకునే దాన్ని బట్టి ఉంటుంది సంధ్య. మన శ్రవణ్కి నేనేమైనా చేయమని చెప్పానా? కొడుకు కాకపోయినా ఎంత బాధ్యతగా నాకు ఆసరాగా ఉన్నాడో, పైగా వీడికంటే చిన్నవాడు కూడా, ఏం ప్రయోజనం? సర్లేండి, ఇవన్నీ వదిలేసి ముందు మీరు ఫ్రెష్ అయ్యండి. భుజం మీద టవల్ వేసి వాష్రూంలోకి పంపి బాధగా నిట్టూరుస్తూ తను కిచెన్లోకి వెళ్ళింది సంధ్య. ఇంట్లో ఎంతమంది పనివాళ్లున్నా వంట మాత్రం సంధ్య మాత్రమే చేస్తుంది. ఎందుకంటే తన చేతి వంట తప్ప ఇంకెవరు చేసినా శరత్ తినడు. బ్లాక్ కలర్ సూట్లో పైనుండి దిగొస్తున్న శరత్ని నవ్వుతూ చూస్తుంది సంధ్య. తెల్లగా పొడవుగా మరీ అంత లావు సన్నం కాకుండా మీడియంగా ఉన్న శరీరాకృతితో ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వే. 5 పదుల వయసు వచ్చినా తనలో ఏమాత్రం కాన్ఫిడెన్స్ చెక్కు చెదరలేదు. మనిషిలో మార్పు లేదు. అక్కడక్కడ వయసుతో వచ్చిన వైట్ హెయిర్ తప్ప అదే తననిప్పుడు ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టింది. ఇంతలో గుడ్ మార్నింగ్ బావగారు అంటూ వచ్చాడు శరత్ చెల్లెలి భర్త సుదర్శన్. గుడ్ మార్నింగ్ సుదర్శన్ అంటూనే సంధ్య టైం అయింది అని కేకేస్తుంటే వస్తున్నానండి అంటూ టిఫిన్ సర్వ్ చేస్తుంది సంధ్య. వదినా నువ్వు కూర్చో, నేను సర్వ్ చేస్తానంటూ వచ్చింది శరత్ చెల్లెలు సుదర్శన్ భార్య సుజాత. ఏమక్కర్లేదు, నువ్వు కూర్చో అంటూనే బలవంతంగా ఆమెను కూర్చోబెట్టి సుదీప్, శ్రవణ్ అంటూ కేకేసింది సంధ్య. వస్తున్నా మమ్మీ అంటూ వచ్చాడు శరత్ సంధ్యల 21 కొడుకు సుదీప్. తన వెనకే గుడ్ మార్నింగ్ అత్తయ్య అంటూ వచ్చాడు సుదర్శన్ సుజాతల కొడుకు శ్రవణ్. టైం అవుతుంది, తొందరగా కూర్చోండి అంటూ అందరికీ సంధ్య సర్వ్ చేస్తుంటే మామయ్య, ఈరోజు ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ డెమో ఉంది, మీరు కూడా అటెండ్ అయితే బాగుంటుంది అన్నాడు శ్రవణ్. యూ క్యారీ అన్ శ్రవణ్, నాకు నీ మీద నమ్మకముంది అంటే నవ్వి సరే మావయ్య మీ ఇష్టం అనేశాడు. అవును బావగారు, మన సిద్ధు హెడ్ ఆఫీస్లో చాలా ఇండీసెంట్గా బిహేవ్ చేశారంట, నిజమేనా అన్నాడు సుదర్శన్. ఆ మాట విన్న సుదీప్ మనసులో మొదలెట్టాడు, ఈయనకి ఎంతసేపు మా అన్నయ్యని ఇరికించడమే సరిపోతుంది అని తిట్టుకున్నాడు. వాడి గురించి తెలిసిందేగా సుదర్శన్, ఇప్పుడేమైనా కొత్త అని శరత్ నిట్టూరిస్తే మీరెన్నైనా చెప్పండి బావగారు,
మా శ్రవణ్కి ఉన్నంత డిసిప్లైన్ సిద్ధుకి లేదు. వదిలే నాన్న, వాడు కాలేజ్ డేస్ నుండి అంతే కదా, బాగా మొండోడు అన్నాడు శ్రవణ్. మా అన్నయ్య మొండోడైన బాక్సింగ్ ప్లేయర్, దాని గురించి నీకేం తెలుసు అని కోపంగా అన్నాడు సుదీప్. సుదీప్, ఏంటా మాటలు? శ్రవణ్తో ఇలానేనా మాట్లాడేది అని చిన్నగా కోపడ్డాడు శరత్. సారీ డాడీ, అన్నయ్యనంటుంటే ఏదో ఫ్లోలో వచ్చేసింది అనడంతో అక్కడికి ఆ గొడవ సద్దుమణిగింది. కన్నా, నువ్వు స్కూల్కెళ్ళు, నాకు ఆఫీస్లో అర్జెంట్ పనుంది, ఓకేనా అని శిఖర అనడంతో ఓకే మమ్మీ అంటూ లోపలికెళ్లే వరకు అక్కడే ఉండి ఆఫీస్కి బయలుదేరింది శిఖర. అయ్యో, కొత్త టీచర్ బుక్ తెమ్మన్నారు, నేను మమ్మీకి చెప్పడం మర్చిపోయానని మమ్మీ మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళగానే అప్పటికే శిఖర వెళ్ళిపోయింది. అబ్బా వెళ్ళిపోయిందే అని డల్ అయ్యాడు. అంతలోనే ఏం పర్వాలేదు, షాప్ అంకుల్ చాలా మంచివాడు, ఇప్పుడు పెన్సిల్ తీసుకుని ఈవినింగ్ మమ్మీని అడిగి డబ్బులిస్తాను అనుకుంటూ షాప్లోకి వెళ్ళాడు శౌర్య. సంధ్య, వెళ్ళొస్తాను, కాఫీ తాగి వెళ్ళు శరత్, లేట్ అవుతుందిగా సంధ్య. పర్వాలేదులే అనడంతో నవ్వి సరేనంటూ తీసుకుని నీకెందుకింత శ్రమ సంధ్య, పనివాళ్ళున్నారు కదా అని చిరుకోపంగా అడుగుతుంటే నేనే ఇంట్లో చేసేది ఇదొక్కటే కదా, అది కూడా వద్దంటే బోర్ కొడుతుంది శరత్. కానీ సంధ్య, నీ హెల్త్ కూడా. నా హెల్త్ ఇప్పుడు బానే ఉంది, మీరింకా ఆఫీస్కి బయలుదేరడంది. చెప్తే వినవు కదా అంటూనే సంధ్యకి బాయ్ చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు శరత్. మమ్మీ నేను కూడా వెళ్తాను అంటూ సుదీప్ వస్తే వెళ్తాను ఏంట్రా, వెళ్ళొస్తాను అనాలి. ఓకే మమ్మీ బాయ్ అంటూ వెళ్ళిపోయాడు సుదీప్. అందర్నీ పంపించాక డల్గా సోఫాలో కూర్చునున్న సుజాతని చూసి ఆమె భుజం మీద చెయ్యేస్తూ ఏంటి సుజాత అలా ఉన్నావు? ఏం లేదు దినా, బానే ఉన్నాను. బానే ఉన్నానంటావు, కానీ ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటావు, ఎందుకు సుజాత అని అడిగింది సంధ్య. అబ్బే అదేం లేదు దినా, ఏమైనా ఉంటే నీ దగ్గర అన్నయ్య దగ్గర దాస్తానా అంటూనే లోపలికెళ్ళిపోయింది. ఏంటో ఈ సుజాత మనస్తత్వం నాకెప్పుడూ అర్థం కాదు అనుకుంటూ నిట్టూర్చింది సంధ్య. ఆఫీస్కి రెడీ అవుతూ కోట్ వేసుకోబోతుంటే సంధ్య నుండి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసి హలో మామ్, గుడ్ మార్నింగ్ అన్నాడు సిద్ధార్థ్. ఎలా ఉన్నావురా? ఫైన్ మమ్మీ, మీ ఆయన ఎలా ఉన్నాడు? రేయ్, అదే మమ్మీ, డాడ్ ఎలా ఉన్నారు? మా సంగతి కరేగాని నువ్వేంటి ఫస్ట్ రోజే రచ్చ చేసావంట, అప్పుడే నీదాకా వచ్చిందా? నవ్వి నువ్వేం చేసినా మా నుండి దాచలేవు కానీ ఫస్ట్ రోజే అంత రూడ్గా బిహేవ్ చేయాల్సిన అవసరమేమొచ్చింది సిద్ధు అంటూ కొంచెం కోపంగానే అడిగింది సంధ్య. అమ్మో, ఇప్పుడు దాని గురించి చెప్తే ఇంకేం లేదు అనుకుంటూ ఉంటే ఆలోచిస్తుంటే రే సిద్ధు, మాట్లాడవేంట్రా? ఏం లేదు మా, నీకు తెలుసుగా నాకు ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు. కిక్ బాక్సింగ్ నా ప్రపంచం, అక్కడి నుండి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, దాని ఎఫెక్ట్ ఇదంతా. మీ డాడీ ఏం చేసినా అన్నీ ఆలోచించే చేస్తారు సిద్ధు. ఆయన ఎంకరేజ్ చేయకుండానే నీకు 2 times నేషనల్ అవార్డు వచ్చిందా చెప్పు? సో దాంతోపాటు ఇది కూడా ఇంపార్టెంటే, నా మాట వింటావు కదా. అయినా నువ్విలా ఒంటరిగా ఫీల్ అవ్వకూడదనే కదా నీ ఫ్రెండ్స్ని కూడా నీతో పాటు పంపించింది. మేమేం చేసినా నీ మంచి కోసమేరా అని సంధ్య బాధగా అంటుంటే సిద్ధార్థ్ మనసులో నిజమే మామ్, ఇక్కడికి రావడం వల్ల ఒక విధంగా మంచే జరిగింది అనుకుంటూ కన్నింగా నవ్వుకున్నాడు. ఏంట్రా మాట్లాడావు? సర్లే కాని సుదీప్ ఎలా ఉన్నాడు? అంతా బాగున్నారు, కానీ నువ్వు టైంకి భోంచేయి, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు అంటూ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది సంధ్య. సిద్ధు, ఇక వెళ్దామా అంటూ వచ్చారు కుమార్, వెంకీ, సుజీ. వీళ్ల నలుగురు ప్రాణ స్నేహితులు, చిన్నప్పటి నుండి కలిసే పెరిగారు. వీళ్ల మధ్య దాపరికాలంటూ ఏమీ ఉండవు. వీళ్ల ముగ్గురు రావడంతో అందరూ కలిసే ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. రే బావా, ఈసారి ఆ శిఖరికి ఏదైనా చెప్పాలంటే మమ్మల్ని మాత్రం పిలవకురా, నాకు వాచిపోతుంది అని వెంకీ ఏడు మొహంతో అంటే అవునరా, అదసలే ఆటం బాంబు అన్నాడు కుమార్. ఛీ, మీరెలా నా ఫ్రెండ్స్ అయ్యారా? ఒక ఆడదానికి భయపడమేంటి చండాలంగా? నీకు తను ఆడపిల్లలా కనిపిస్తుందేమో, మాకు మాత్రం ఆటం బాంబులా కనిపిస్తుంది అనగానే సుజీ గట్టిగా నవ్వేసింది. ఎందుకే నవ్వుతున్నావు? ఏం లేదురా, ఎంతైనా ఆడపిల్లని కదా, మగ పురుషులయ్యుండి తన పేరుకే భయపడుతుంటే నవ్వొచ్చింది. కోపంగా నిన్ను కొట్టానంటేనా అంటూ వెనక్కి తిరిగి సుజీని కొట్టబోతుంటే ఆ అని ఆమె వెనక్కి వాలడంతో అది మిస్ అయింది. ఆ మిస్ అవ్వడం కాస్త ముందు వైపు చూడకపోవడంతో స్కూల్ పక్కనే ఉన్న షాప్ నుండి వస్తున్న శౌర్యకి డాష్ ఇవ్వబోయాడు.
దాంతో భయపడిపోయిన బాబు గట్టిగా అరిచేశాడు. ఓ షిట్ అనుకుంటూ సడన్ బ్రేక్తో అతి దగ్గరగా వచ్చి శౌర్యకి కారు ఆపేశాడు సిద్ధార్థ్. ఏంట్రా ఇది? ఎవరు చిన్నపిల్లాడనుకుంటా, చూసుకోవా? నువ్వాగవే అంటూనే సీట్ బెల్ట్ తీసి ఫాస్ట్గా కిందికి దిగారు. ఒక్క క్షణం భయపడిపోయిన శౌర్య చేతిలో బుక్ గుండెల మీద పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. థ్యాంక్ గాడ్, ఏమీ కాలేదు. బాబూ, ఐఎమ్ సారీ నాన్న, చూసుకోలేదు. నీకేం కాలేదు, కళ్ళు తెరువు అని సిద్ధు అంటుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచాడు శౌర్య. బ్లూ అండ్ వైట్ కలర్ యూనిఫామ్, తెల్లటి మేనిఛాయ, పాలుజారే చెక్కిళ్ల మధ్య ఎర్రటి చిన్ని చిన్ని పెదవులు, ఒత్తైన సిల్కీ హెయిర్తో చూడగానే ముద్దొచ్చేలా ఉన్న శౌర్యని చూసి అందరికీ పెదవుల మీద చిరునవ్వు వచ్చింది. సిద్ధు, బాబు భలే క్యూట్గా ఉన్నాడు కదా అని సుజీ అంటే అవునన్నట్టు తలూపాడు సిద్ధు. నాకైతే వాణ్ణి చూస్తుంటే చిన్నప్పుడు మన సిద్ధునే చూస్తున్నట్టుంది అన్నాడు కుమార్. అవునరా, నాక్కూడా సిద్ధుగాడే గుర్తొస్తున్నాడు అన్నాడు వెంకీ కూడా. బాబు, దెబ్బలేమైనా తగిలాయా అని కుమార్ అడిగితే చుట్టూ చూసి ఎదురుగా నవ్వుతూ నిలబడిన సిద్ధుని, హే యూ, నీకసలు బుద్ధుందా? ఇది స్కూల్ జోన్, మెల్లిగా డ్రైవ్ చేయాలని తెలీదా అని సీరియస్గా చెప్పాడు శౌర్య. వాడి ముద్దు ముద్దు మాటలకి నలుగురు ముఖాలు చూసుకుని నవ్వుకున్నారు. ఏంటి నవ్వుతున్నారు? ఏం లేదురా, నీ హైట్కి, నీ ఏజ్కి, నీ వాయిస్కి ఏమైనా సంబంధం ఉందా అని వెంకీ వెటకారంగా అడిగితే, నీ ప్యాంటుకి నీ షర్ట్కి ఏమైనా సంబంధం ఉందా? ఇది కూడా అంతే అన్నాడు. రేయ్, నీ వయసుకు మించి మాట్లాడుతున్నావు, నోరు మూసుకుని వెళ్ళు అంటూ సిద్ధార్థ్ అటువైపు తిరగగానే శౌర్య చిటికేసి, హలో మిస్టర్, ఏంటి తమాషాగా ఉందా? నా గురించి నీకు తెలీదు, కావాలంటే మా క్లాస్లో అడుగు, నేనెంత పెద్ద రౌడీనో చెప్తారు అన్నాడు శౌర్య గర్వంగా. సిద్ధు వాడి తల మీద గట్టిగా మొట్టి, ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? వేలాడంత లేవు, నన్నే బెదిరిస్తున్నావా? ఏదో బై మిస్టేక్ డాష్ ఇవ్వబోయాను, ఇప్పుడేంటి? ఏం కాలేదుగా, బానే ఉన్నావుగా అని. రేయ్, వీడికి ఆ షాప్లో చాక్లెట్స్ తీసుకురా. నీ డొక్కు చాక్లెట్స్ నాకేం అవసరం లేదు. ఇంకేం కావాలో? చేసిన తప్పుకి నీల్ డౌన్ చేసి సారీ చెప్పు అన్నాడు కోపంగా శౌర్య. ఏంటి, మా వాడు నీల్ డౌన్ చేయాలా? అవును. రే సిద్ధు, ఇదిగోరా చాక్లెట్స్ అంటూ వెంకీ చాక్లెట్స్ ఇస్తే, నేను నీకు సారీ చెప్పడమా? అది కూడా నీల్ డౌన్ చేసి? నా నుండి అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకు. కానీ ఇదిగో ఈ చాక్లెట్స్ తీసుకొని స్కూల్కెళ్ళు అన్నా కూడా తలొంచుకొని అలానే నిలబడ్డాడు శౌర్య. అయ్యో పాపం, రేయ్ ఏడుస్తున్నట్టున్నాడు, తప్పు మందేగా, వాణ్ణి చూస్తుంటే జాలేస్తుంది, సారీ చెప్పరా అంది సుజీ. ఇక చేసేదేమీ లేక సిద్ధార్థ్ శౌర్య ముందు నీస్ మీద బెండై, ఏంటి చాక్లెట్స్ వద్దా అని అడిగాడు. ఊహూ అంటూ తలొంచుకొని అలానే ఉండడం చూసి, ఏంటి ఏడుస్తున్నావా? ఓకే ఓకే, ఏడోకు, ఐఎమ్ సో సారీ మై డియర్ లిటిల్ చాంప్ అనగానే నెమ్మదిగా కళ్ళు పైకెత్తి సిద్ధు కళ్ళల్లోకి చూసి పిడికిలి బిగించి ఒక్కసారిగా కడుపులో గట్టిగా కొట్టాడు. ఆ చిన్ని చేతులతో కొట్టిన దెబ్బ తగలకపోయినా వాడి రియాక్షన్కి నలుగురికి నోట్లో మాట రాలేదు. రేయ్, ఎందుకు కొట్టావురా? నాకేం చేసినా అదే రేంజ్లో రివెంజ్ తీర్చుకోవడం అలవాటు అంటే వెంకీ, కుమార్, సుజీ ఈ డైలాగు అంటూ ఆలోచనలో పడ్డారు. సడన్ గా నా కార్ దగ్గరికి దూసుకొచ్చావు, అసలే చిన్నపిల్లాన్ని, ఎంత భయపడుంటాను, అంత ఈజీగా వదిలిపెడతానా? ఎలా ఉంది టిట్ ఫర్ టాట్, వెవ్వెవ్వెవ్వె, ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు అని చెప్పి చిన్ని చిన్ని అడుగులేస్తూ, రే ముఖేష్ ఆగరా, వస్తున్నాను అంటూ స్కూల్ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు శౌర్య. వెళ్తున్న తన వైపే ఆశ్చర్యంగా చూస్తూ పైకి లేచి నిలబడ్డాడు సిద్ధార్థ్. రే సిద్ధు, వీడు పోలికే కాదు, ఆ మాట తీరు చూసావా, సేమ్ నీలానే మాట్లాడుతున్నాడు అని సుజీ అంటే, అవునరా, ఫ్యూచర్లో నీకు కొడుకు పుడితే అచ్చం వీడిలాగానే ఉండేలా ఉన్నాడు అన్నాడు కుమార్. సిద్ధార్థ్ వాళ్ళ మాటలకి నవ్వుకొని కమాన్ లెట్స్ గో అంటూ కారులో కూర్చున్నాడు సిద్ధార్థ్. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. ఈరోజు ఎపిసోడ్లో కొత్త కొత్త క్యారెక్టర్స్ అన్నీ ఇంట్రడ్యూస్ అయ్యారు. అంతా కూడా సిద్ధార్థ్ ఫ్యామిలీ మెంబర్స్, అమ్మ, నాన్న, తమ్ముడు, అత్తయ్య, మావయ్య, మావయ్య కొడుకు. మావయ్యకి కామన్గా సిద్ధార్థ్ అంటే పడదు. తన కొడుకుని హైప్ చేయాలని సుదర్శన్ శరత్ దగ్గర నానా తిప్పలు పడుతున్నాడు. ఇక శౌర్య సిద్ధార్థ్ మీటింగ్ కూడా చాలా బాగుంది కదా. అచ్చంగా సిద్ధుకి జిరాక్స్ కాపీలా ఉన్నాడంట. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.